Hello students, welcome to today's video classroom. Subject Web Technology. We are in the fourth unit Event Handling. The total of this chapter is Event Handling. Today we will discuss what is event handling mechanism, what are the different types of events. Today topic event handling mechanism and different types of events. So generally, whenever you want to create an interactive web page, ఒక వెబ్ పేజీ ఇంటరాక్టివ్గా ఉండాలి. ఇంటరాక్టివ్ అంటే యూజర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి, యూజర్ పెర్ఫార్మ్ చేసిన యాక్టివిటీని రికగ్నైజ్ చేయాలి. యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు లుక్అప్ ఇన్ టు ద వాట్ ద యూజర్ యాజ్ పెర్ఫార్మ్డ్. యూజర్ వెబ్ డిజైనింగ్ మీద ఏం యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తుండో, విజిటర్ ఆఫ్ ద వెబ్సైట్ విజిట్ చేసే పర్సన్ ఎలాంటి యాక్టివిటీ పెర్ఫార్మ్ చేస్తుండే రికగ్నైజింగ్ చేయాలి. బేస్డ్ ఆన్ దట్ ఈవెంట్స్, బేస్డ్ ఆన్ దట్ యాక్షన్స్, అంటే యూజరు ఆ వెబ్ డిజైన్ మీద ఎలాంటి యాక్టివిటీ పెర్ఫార్మ్ చేస్తుండో, ఈ వెబ్ పేజ్ మీద ఎలాంటి యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేస్తుండో, వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ one. So for that one, we have to use a concept of a event handling mechanism. So first now we'll see, first here mainly three things are there in the event handling mechanism. One is the event, another one is a event generator, another one is a event handler. Simple, I'll tell you one example first. If you take a result page, how will you look like? ఆల్ టికెట్ నెంబర్ అని వస్తుంది, పక్కన ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది, సెమిస్టర్ అని వస్తుంది, పక్కన ఒక మెనూ డ్రైవ్ వస్తుంది, లిస్ట్కు దీనికి లెఫ్ట్ సైడ్లో సెర్చ్ బటన్ ఉంటుంది. అంతేనా? సెర్చ్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అని వచ్చేస్తుంది. పర్టికులర్ సెమ్స్ వచ్చి సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే ఈ ఫామ్లో ఉన్నటువంటి డేటా సర్వర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద వెబ్ వెన్ యూఆర్ సీయింగ్ యువర్ రిజల్ట్స్. మనము జావా స్క్రిప్ట్ గురించి చెప్పుకున్నప్పుడు, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ ద డేటా వ్యాలిడేషన్. అంటే ఈ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసినటువంటి ఆల్ టికెట్ నెంబర్ని సర్వర్కి పంపించడానికి ముందు, before transporting this data to the server, we have to check whether this data is in correct format or not. అంటే ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటే అతను ఆయన పేరు ఎంటర్ చేసిండు, ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటే ఓన్లీ 2 digits ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేసిండు. we know that the all ticket must be numerics, the all ticket number must contain 14 digits. ఆల్ టికెట్ నెంబర్ అంటే 14 digits ఉండాలి, నెక్స్ట్ న్యూమరిక్స్ ఉండాలని తెలుసు. మరి ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి డేటా న్యూమరిక్స్ ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత సర్వర్కి పంపిద్దామా, లేదా చెక్ చేయకుండా డైరెక్ట్గా సర్వర్కి పంపిద్దామా? ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ని నువ్వు ఫోన్ నెంబర్ అడిగినాము, ఫోన్ నెంబర్ చెప్పంగానే టైప్ చేసి పెట్టుకొని 10 digits ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత నువ్వు డయల్ చేస్తావా, చెక్ చేయకుండానే డయల్ చేస్తావా? చెక్ చేసి డయల్ చేస్తావు, అంతే కదా. సిమిలర్లీ, వెన్ ఎవర్ ద యూజర్ ఎంటర్ ద సమ్ డేటా, వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఫార్మాట్ ఆర్ నాట్. టు పెర్ఫార్మ్ దట్ వన్, ఐ రిటర్న్ ఏ ప్రోగ్రామింగ్ కోడ్. ఆల్ టికెట్ ఈ టెక్స్ట్ బాక్స్లో నెంబర్ తీసుకొని 12 digits ఉన్నాయా లేదా చెక్, 14 digits ఉన్నాయా లేదా చెక్ చేసిన, ఫస్ట్ అది న్యూమరికా కాదా చెక్ చేసిన, ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూమరిక్ 12 digits ఉన్నాయా లేదా చెక్ చేసినాం. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలన్నా, దిస్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ కోడ్ టు టేక్ ద వాల్యూ ఆఫ్ దిస్ టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ తీసుకుంటుంది, అది 12 digits ఉన్నాయా, అది టెక్స్టా న్యూమరికా చెక్ చేస్తుంది, న్యూమరిక్ అయితే 14 digits ఉందా లేదా చెక్ చేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి? when the user click on this search button.
search button. So that clicking is called as an action. That clicking is called as an action. That action is called as an event. So the clicking by the user on this button is called as an event. So where you are clicked on search button, this search button is an event generator. Search button is an event generator. So when the user click on the search button, this function is to be executed. This function is called as an event handler. This function is called as an event handler. Simple. Here event is an action that changes the status of an object. ఆబ్జెక్ట్ యొక్క స్టేటస్ చేంజ్ చేస్తుంది. సో జస్ట్ లైక్ మూవింగ్ ఓవర్ ద mouse button over an object, or clicking on a search button, or pressing a key in the text box. Okay, these are all are the event generators. Sorry, these are all called the events. These are all called the event. అంటే మౌస్ బటన్ ప్రెస్ చేయడం కానీ, క్లిక్ చేయడం కానీ, డబుల్ క్లిక్ చేయడము, లేదా మౌస్ని మూవ్మెంట్ చేయడము, ఓకే, టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ని టైప్ చేయడము, ఓకే, ఇవన్నీ కూడా యాక్షన్స్. దీస్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ as an events. So these events are performed on object. These events are performed on the elements of the HTML. HTML elements మీద మనం పెర్ఫామ్ చేస్తాం. సో దీస్ HTML elements are called as an event generators. So now this is a button. How to create this button? Input tag use చేసి క్రియేషన్ చేస్తాం. సో దిస్ ఇన్పుట్ ట్యాగ్ is this button is called as an event generator. That input tag is called as an event generator. Okay, so whenever we perform this action, some code has to be executed. So this object has to receive this notification and has to perform some action. So this is called as a event handler. So that means when an action performed on the object, another object is responsible for notifying the activity and receiving the notification and performing some process. అంటే ఈ యాక్షన్ జరిగినట్టుగా నోటిఫై చేసి ఆ నోటిఫికేషన్ రిసీవ్ చేసుకొని సమ్ యాక్టివిటీ పెర్ఫామ్ చేసేటటువంటి ఆబ్జెక్ట్ ఏమంటే మనం ఈవెంట్ హ్యాండ్లర్. So generally in our JavaScript language, event handler can recognize every action on this element. JavaScript లో HTML ఎలిమెంట్స్ మీద ఎలాంటి ఎలిమెంట్స్ మీద కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక్కొక్క యాక్టివిటీ పెర్ఫామ్ చేయొచ్చు. వెబ్ బ్రౌజర్ మీదనే డైరెక్ట్ టోటల్ వెబ్ బ్రౌజర్ మీద సమ్ యాక్ట్, అంటే వెబ్ బ్రౌజర్ విండోని మినిమైజ్ చేయడం, మ్యాక్సిమైజ్ చేయడం కూడా వన్ టైప్ ఆఫ్ యాక్షన్. వెబ్ పేజ్ లోడ్ కావడం వన్ టైప్ ఆఫ్ యాక్షన్. వెబ్ బ్రౌజర్ని క్లోజ్ చేయడం వన్ టైప్ ఆఫ్ యాక్షన్. దిస్ ఆల్ కెన్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద JavaScript. So after recognizing, we need to write a process to execute. So this will be written by using in a function definition. So generally ఏం చేస్తాము, సో విల్ రైట్ ఏ సపరేట్ ఫంక్షన్ ఇన్ ద JavaScript ప్రోగ్రామ్. ఇక్కడ HTML ప్రోగ్రాంలో ఎక్కడైతే యూజర్ క్లిక్ చేసినప్పుడు, ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలని చెప్తాము, లేదా బటన్ మీద మౌస్ మూవ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలని ప్రిపేర్ చేస్తాం. దీస్ ఫంక్షన్స్ ఆర్ ద JavaScript ఫంక్షన్స్ ఆర్ ద ఈవెంట్ హ్యాండ్లర్స్. JavaScript functions are the event handlers. Okay, all of you get the what is event handler, event generator. Simple. యూజర్ పెర్ఫామ్ చేసిన యాక్టివిటీని ఈవెంట్ అంటాము. దేని మీద పెర్ఫామ్ చేస్తాడు, సమ్ ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసిండు, నేను H2 ట్యాగ్ అని చెప్పేసి నల్గొండ అని చెప్పేసి టెక్స్ట్ చేశాను, అవుట్పుట్ నల్గొండ అని పెద్దగా వస్తుంది. ఈ నల్గొండ మీదకి యూజర్ మౌస్ బటన్ని మూవ్ చేసిండు, మూవ్ చేయగానే నాకు నల్గొండ యొక్క కలర్ చేంజ్ కావాలి. అంటే కలర్ చేంజ్ కావడానికి ఒక కోడ్ రాస్తున్నాము. ఈ కోడ్ ఏమంటాం మనం, ఈవెంట్ హ్యాండ్లర్. దేని మీద మూవ్ అయినప్పుడు నల్గొండ అనేది ఎలా డిస్ప్లే అయింది, H2లో. H2 ఈజ్ అన్ ఈవెంట్ హ్యాండ్లర్, H2 ఈజ్ ద ఈవెంట్ జనరేటర్. ఏం చేసినప్పుడు, మౌజ్ మూవ్ చేసినప్పుడు, మౌజ్ మూవ్ ఓవర్ అనేది యాక్టివిటీ లేదా యాక్షన్, దట్ ఈజ్ ఈవెంట్. అర్థమైందన్న, ఈ టెక్స్ట్ మీదకి మౌజ్ మూవ్ చేయడానికి మనము యాక్షన్ అంటాము,
దట్ ఈస్ ద ఈవెంట్. ఈ టెక్స్ట్ ఎలా డిస్ప్లే అయింది? H2 ట్యాగ్తో. సో H2 ట్యాగ్ ఈజ్ ద ఈవెంట్ జనరేటర్. ఈవెంట్ జనరేటర్ అంటే ఈ నల్గొండ మీద మూవ్ కానీ ఏం కావాలి? టెక్స్ట్ గ్రీన్ కలర్లో డిస్ప్లే కావాలి. గ్రీన్ కలర్లో డిస్ప్లే కావడానికి ఒక కోడ్ రాస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఈవెంట్ హ్యాండ్లర్. Okay, now we'll see what type of actions a browser can recognize. In HTML లో ఏ type of actions మనం recognize చేస్తున్నాము. So in JavaScript we can recognize events such as pressing a key, clicking the mouse, mouse move, moving the mouse, etc. Like this, what type of actions can be generated by the HTML elements. Now see, all our HTML elements are the event generators. ఆల్ ఆఫ్ ఈవెంట్ బోల్డ్ ట్యాగ్, అటాలిక్ ట్యాగ్ అన్నీ కూడా ఈవెంట్ జనరేటర్స్. ఈవెంట్ జనరేటర్స్ ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ని రికగ్నైజ్ చేస్తుంది అనేది మన డిస్కషన్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. సమ్ టైమ్స్ ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అని అడుగుతారు. ఇవన్నీ రాయాలి. ఫస్ట్ వన్ ఆన్ లోడ్ అంటే వెబ్లోకి ఒక HTML పేజ్ లోడ్ కావచ్చు, దట్ ఈస్ ఎ వెబ్ పేజ్ లోడ్ అవుతుంది, లేదా ఒక ఫ్రేమ్ లోడ్ అవుతుంది, లేదా ఒక ఇమేజ్ లోడ్ అవుతుంది. టెక్స్ట్ లోడ్ కాదు, వెబ్ పేజ్ లోడ్ అవుతే ఆటోమేటిక్గా టెక్స్ట్ వస్తుంది. టేబుల్ లోడ్ కాదు, వెబ్ పేజ్ లోడ్ అవుతే ఆటోమేటిక్గా టెక్స్ట్ వస్తుంది, టేబుల్ వచ్చేస్తుంది. బట్ ఇమేజ్ అనేది సపరేట్ ఒక టెక్స్ట్ ఫైల్ని తీసుకొచ్చి సపరేట్ ఇమేజ్ ఫైల్ ఇన్సర్ట్ చేసినా కనుక దట్ హ్యాస్ టు బి లోడెడ్. వెన్ ఎవర్ దీస్ వెబ్ పేజ్ ఆర్ ఫ్రేమ్ or image loaded into the web browser, onload event will be generated. This onload event will be generated by the body tag. దాని గురించి నెక్స్ట్ ఆన్లోడ్ ఈవెంట్, అన్లోడ్ ఈవెంట్స్ అన్నిటి కూడా డిస్కషన్ చేస్తాం. చూడండి ఇక్కడ మేజర్గా ఐ విల్ గివింగ్ ఓన్లీ వాట్ ఆర్ ద ఈవెంట్స్, వాట్ ఆర్ ద ఈవెంట్స్, దట్స్ ఇట్. ఈవెంట్స్ ఏంటి, ఆ ఈవెంట్ ఎప్పుడు జనరేట్ అవుతుందనే టాపిక్ మనం ఇక్కడ ఇచ్చాను. ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈవెంట్ జనరేషన్ చేస్తుంది, ఆ ఈవెంట్ జనరేషన్ ఎలాంటి యాక్టివిటీ పెర్ఫార్మ్ చేయొచ్చు అని మొత్తం కూడా ఎవ్రీ టైప్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన ప్రతి ఈవెంట్ కూడా సపరేట్ టాపిక్స్ మనకు ఉన్నాయి. విత్ ప్రోగ్రామ్స్ అక్కడ డిస్కషన్ చేస్తాము. ఓకే, సో ఆన్లోడ్ ఈవెంట్ అనేది వెబ్ బ్రౌజర్ లోడ్ అయ్యేటప్పుడు, వెబ్ బ్రౌజర్లో వెబ్ పేజ్ కానీ ఇమేజ్ కానీ ఫ్రేమ్ కానీ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈవెంట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఆన్లోడ్కి ఆపోజిట్. ఆన్లోడ్ అంటే వెబ్ బ్రౌజర్లోకి వస్తుంది, అన్లోడ్ అంటే వెబ్ పేజ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెబ్ బ్రౌజర్ని క్లోజ్ చేశాను, వెబ్ బ్రౌజర్ని క్లోజ్ చేయగానే ఏమవుతుంది, వెబ్ పేజ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. అట్ దట్ టైం అన్లోడ్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ క్లిక్ ఈవెంట్. సో ఆన్ క్లిక్, మౌజ్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే, సింగిల్ క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ అంటాము. సో దిస్ ఈవెంట్ జనరేటెడ్ when the user clicks the mouse left button on any element of the HTML document. Either it may be formatting, మనకు చదువుకున్నటువంటి ఎనీ ఎలిమెంట్ కావచ్చు, దట్ మీన్స్ ఇమేజ్ కావచ్చు, టేబుల్ కావచ్చు, లిస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాటి మీద క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఆన్ క్లిక్ ఈజ్ అ సింగిల్ క్లిక్. ఆన్ DBL క్లిక్ మీన్స్ డబుల్ క్లిక్. DBL క్లిక్ మీన్స్ డబుల్ క్లిక్ చేసినప్పుడు, మౌస్ బటన్ డబుల్ క్లిక్ చేస్తాం కదా ఏదైనా ఒక ఎలిమెంట్ మీద, అప్పుడు ఆన్ డబుల్ క్లిక్ ఈవెంట్. నెక్స్ట్ ఆన్ మౌస్ డౌన్. జనరల్గా మౌస్ బటన్ క్లిక్ చేస్తే ఏం చేయాలి, మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ఫస్ట్ డౌన్కి వచ్చేస్తుంది, క్లిక్ అవుతుంది, వదిలిపెట్టేస్తాము, అప్ అవుతుంది. క్లిక్ అయినప్పుడు క్లిక్, డబుల్ క్లిక్ ప్రెస్ చేయగానే ఫస్ట్ డౌన్ అవుతుంది, ఆన్ మౌస్ డౌన్ అంటాము. అంటే యూజర్ బటన్ను, మౌస్ బటన్ని ఎలిమెంట్ మీద ఇట్లా క్లిక్ చేసి డౌన్ అయిన దాన్ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. అట్నే క్లిక్ చేసి పట్టుకొని ఉన్నామా, రిలీజ్ చేసినామా, రిలీజ్ చేసినాం అంటే అప్ అవుతుంది, రిలీజ్ చేయకపోతే అట్నే ప్రెస్ అయ్యే ఉంటుంది. సో ఆ రెండింటిని కూడా రికగ్నైజ్ చేస్తుంది. ఆన్ మౌస్ డౌన్ అంటే ద ఈవెంట్ జనరేటెడ్ వెన్ ద మౌస్ బటన్ ఇస్ ప్రెస్డ్ ఆన్ ఎనీ ఎలిమెంట్. ప్రెస్ చేసిండు, దట్ ఈస్ అంటే మౌస్ లెఫ్ట్ బటన్ లెఫ్ట్కి డౌన్కి వెళ్ళిపోయింది, దట్ ఈస్ అ ప్రెస్. నెక్స్ట్ రిలీజ్ చేసిండు, మౌస్ బటన్ ఈజ్ రిలీజ్డ్ ఓవర్ అన్ ఎనీ ఎలిమెంట్, దట్ ఈస్ అ మౌస్ అప్ అయింది. సో దట్ ఈస్ ఏ ఆన్ మౌస్ డౌన్ అండ్ ఆన్ మౌస్ అప్. ఈ ఈవెంట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ ఎలిమెంట్తో యూజ్ చేసిన డిస్కషన్ చాలా తర్వాత మనకు. నెక్స్ట్ ఆన్ మౌస్ ఓవర్ అంటే ఎలిమెంట్ పైకి మౌస్ బటన్ వచ్చేసింది, దట్ ఈస్ ఆన్ మౌస్ ఓవర్. మౌస్ మూవ్స్ ఓవర్ అన్ ఎలిమెంట్. నెక్స్ట్ ఆన్ మౌస్ అవుట్, ద మౌస్ మూవ్స్ అవుట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. మౌస్ నుంచి ఆ ఎలిమెంట్ మీన్స్ మౌస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉంది, ఇక్కడ
ఇమేజ్ మీదకి మౌజ్ మూవ్ వెళ్ళింది, మౌజ్ ఉంది, దాని మీద ఆన్ మౌజ్ ఓవర్ అంటాం. మళ్ళీ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేసింది మౌజ్, దట్ ఈస్ ఆన్ మౌజ్ అవుట్ అంటాం. మౌజ్ మూవ్ చేస్తుంటాను కానీ లైక్ దట్ ఈస్ అ మౌజ్ మూవ్ అన్నట్టు. మౌజ్ మూవ్మెంట్కి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి? మౌజ్ డౌన్, మౌజ్ అప్, మౌజ్ ఓవర్, మౌజ్ అవుట్. నెక్స్ట్ కీకి సంబంధించినవి. కీ డౌన్ అంటే ఒక టెక్స్ట్ బాక్స్లో కానీ ఒక టెక్స్ట్ ఏరియా కానీ పాస్వర్డ్ కానీ టైప్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ కీ డౌన్కి వెళ్తుంది, టైప్ అవుతుంది, అప్ రిలీజ్ చేసినప్పుడు అప్ అయిపోతుంది. కీ డౌన్ అయినప్పుడు ఆన్ కీ బటన్ జనరేట్ అవుతుంది. దిస్ ఈవెంట్ జనరేటెడ్ వెన్ ద యూజర్ ప్రెస్ ఏ కీ డౌన్ డిస్ప్లే చేసిన. నెక్స్ట్ డౌన్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది? టైప్ అయిపోతుంది. టైప్ కాగానే ఆన్ కీ ప్రెస్. దిస్ ఈవెంట్ జనరేటెడ్ వెన్ ద యూజర్ టైప్డ్ ఏ కీ అండ్ డిస్ప్లే క్యారెక్టర్ డిస్ప్లే అయిన తర్వాత కీ ప్రెస్ డౌన్. ఇదేమో డౌన్ ఏమో క్యారెక్టర్ టైప్ కాక ముందుకు, కీ ప్రెస్ క్యారెక్టర్ టైప్ అయ్యేటప్పుడు, కీ అప్ రిలీజ్ చేసిన తర్వాత, ప్రెస్ చేసి పెట్టిన తర్వాత రిలీజ్ చేస్తాం కదా కీని, అప్పుడు ఆన్ కీ అప్ ఈవెంట్ జనరేట్ అవుతుంది వెన్ ద యూజర్ రిలీజెస్ ద కీ ఆన్ ద కీబోర్డ్. దిస్ ఆర్ ద కీబోర్డ్ ఈవెంట్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫామ్కి సంబంధించినవి. ఫామ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఫామ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకు? ఒక టెక్స్ట్ బాక్సు, పాస్వర్డ్ బాక్సు, టెక్స్ట్ బాక్స్ పాస్వర్డ్ బాక్స్ రెండు ఒకే తీరు ఉంటాయి. రేడియో బటన్స్, ఓకే, చెక్ బాక్స్, సమ్ సబ్మిట్ బటన్, రీసెట్ బటన్. సో దీస్ ఆర్ ద బటన్స్. సో వీటి మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఆన్ ఫోకస్, ఆన్ బ్లర్, ఆన్ సెలెక్ట్ అనే ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఆన్ ఫోకస్, నేను టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ టైప్ చేద్దాన్ని క్లిక్ చేశాను, దాని మీనింగ్ ఏంది? ఫోకస్ అక్కడికి వెళ్ళినట్టు. సో చెక్ బాక్స్ మీదకి వెళ్ళాను, ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేద్దాన్ని మౌజ్ ఇక్కడికి మూవ్మెంట్ చేశాను. ఎప్పుడైతే మౌజ్ మూవ్మెంట్ కాదు, మౌజ్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేసినా కానీ మౌజ్ మూవ్మెంట్ చేస్తాను, ఆటోమేటిక్గా అవుతుంది ఫోకస్ ఇక్కడికి వచ్చేస్తుంది. దట్ ఈస్ అ ఫోకస్ అంటాము. ఆ ఫోకస్ వచ్చినప్పుడు ఆన్ ఫోకస్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. సో దిస్ ఈవెంట్ జనరేటెడ్ వెన్ ఏ ఫామ్ ఎలిమెంట్స్ గెట్స్ ఫోకస్. ఫామ్ ఎలిమెంట్స్ గెట్ ఫోకస్, ఫామ్ ఎలిమెంట్ మీద ఫోకస్ వచ్చినప్పుడు ఆన్ ఫోకస్. ఆన్ బ్లర్ అంటే ఫోకస్ గోస్ టు అవుట్ ఆఫ్ ఎలిమెంట్. అంటే టెక్స్ట్ బాక్స్ బాగా చూడండి అన్న, టెక్స్ట్ బాక్స్లో నార్మల్గా ఉంది, నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో ఒక ఆల్టికల్ నెంబర్ టైప్ చేద్దామని ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఆన్ ఫోకస్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. మనం టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వెళ్ళిపోతాం? ఇక్కడ నుంచి బయటకి లెఫ్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతాము? సెలెక్ట్ యువర్ సెమిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఆన్ ఫోకస్ అవుట్ అయిపోయినాడు. ఆన్ ఫోకస్ అవుట్ కాగానే ఆన్ బ్లర్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఆన్ బ్లర్ ఈవెంట్. సో మనం మోస్ట్గా ఏం చేస్తాము? ఎక్కువగా చూడండి, పాస్వర్డ్స్ ఎంటర్ చేయమని అంటారు. మళ్ళీ పాస్వర్డ్ అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇక్కడ నేను మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలని చెప్తారు. నేను ఎప్పుడైతే ఓన్లీ 6 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి ఈ బటన్ నుంచి ఈ టెక్స్ట్ బాక్స్ నుంచి బయటకు వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఎర్రర్స్ అని వస్తుంది. అంటే ద యూజర్ హ్యాస్ టు రికగ్నైజ్ ద వెదర్ ద మూవ్స్ అవుట్ ఆఫ్ నట్. నెక్స్ట్ ఒక టెక్స్ట్ బాక్స్లో నేమ్ ఎంటర్ చేయమని చెప్తాడు. మనం నేమ్ ఎంటర్ చేస్తాం. నేమ్ ఎంటర్ చేయమంటే N19 అండ్ బీసీ అని ఇట్లా టైప్ చేస్తున్నాను. అంటే నెంబర్స్ బదులు నేమ్ బదులు నెంబర్ ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. ఎప్పుడైతే బీసీ టైప్ చేసి టెక్స్ట్ బాక్స్ నుంచి బయటకు రాగానే ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్లో ఉన్నటువంటిది నెంబరా టెక్స్ట్ అని చెక్ చేయాలి. చెక్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్వాలిడ్ నేమ్ అని డిస్ప్లే అవుతుంది మనకు. అంటే ద యూజర్ రికగ్నైజ్డ్ లీవింగ్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్ నుంచి లీవ్ అయినది రికగ్నైజ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ఆన్ బ్లర్ ఈవెంట్. నెక్స్ట్ ఆన్ సెలెక్ట్, సింపుల్ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవడం అని ఆన్ సెలెక్ట్. సో నెక్స్ట్ ఆన్ సబ్మిట్, సింపుల్గా ఫామ్లో ఉన్నటువంటి డాటా సబ్మిట్ బటన్ ఉంటుంది కదా, ఆ సబ్మిట్ బటన్ సంబంధించింది ఇది. ఫామ్లో ఉన్నటువంటి డాటా సర్వర్కి సబ్మిట్ అయ్యేటప్పుడు ఆన్ సబ్మిట్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఆన్ రీసెట్, ఫామ్స్లో ఉన్నటువంటి ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంట్రీస్ అన్నీ కూడా రీసెట్ బటన్ ఉంటుంది కదా, ఆ రీసెట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ రీసెట్ అవుతుంది. ఆన్ సబ్మిట్ ఏమో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, ఆన్ రీసెట్ ఏమో రీసెట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ ఎర్రర్, సో వెబ్ పేజ్లోకి ఇమేజ్ కానీ ఫ్రేమ్ కానీ డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఆ వెబ్ పేజ్ ఫౌండ్ అవుట్ కాలేదు, అప్పుడు ఆన్ ఎర్రర్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SRC ఈజ్ ఈక్వల్ టు సమ్ .jpg ఫైల్ పేరు ఇచ్చాను, ఈ ఫైల్ మనకు లేదు.
సోర్స్ ఫైల్ లేదు, ఆటోమేటిక్గా మనకు మెసేజ్ డిస్ప్లే కావాలి యువర్ ఫైల్ నాట్ ఫౌండ్ అని. అంటే అప్పుడు ఆన్ ఎర్రర్ ఈవెంట్. ద ఆన్ ఎర్రర్ ఈవెంట్ విల్ బి జనరేటెడ్ వెన్ అన్ ఎర్రర్ అకర్డ్ వైల్ లోడింగ్ అన్ ఇమేజ్ ఆర్ ఫ్రేమ్ ఆర్ ఇంటూ ఎ వెబ్ పేజ్. ఇమేజ్ కానీ ఫ్రేమ్లో కానీ ఆ వెబ్ పేజీలోకి ఫ్రేమ్ ఆర్ ఇమేజ్ లోడ్ కావడానికి ఎర్రర్ జరిగింది అనుకున్నప్పుడు ఆన్ ఎర్రర్ ఈవెంట్ జరుగుతుంది. ఆ లోడింగ్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు సమ్ టైమ్స్. ఆ క్యాన్సిల్ చేసినప్పుడు ఆన్ అబౌట్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. సో దిస్ ఈవెంట్ జనరేటెడ్ వెన్ ద యూజర్ స్టాప్స్ లోడింగ్ ఆఫ్ అన్ ఇమేజ్ ఆర్ ఎ ఫ్రేమ్ ఇంటూ వెబ్ పేజ్. సో జనరల్గా బిగ్ సైజ్ ఇమేజెస్ లోడ్ కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకోవడానికి మనకి ఇమేజ్తో పని లేదనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు, అబౌట్ చేయొచ్చు. అది స్మాల్ ఇమేజెస్కి మనకు ఆన్ అబౌట్ చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే మనకి వెబ్ పేజ్తో పాటే ఇమేజ్ లోడ్ అయ్యి వస్తుంటుంది ఆటోమేటిక్గా స్మాల్ ఇమేజెస్ అయితే. బిగ్ సైజ్ ఇమేజెస్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్న ఇమేజెస్ అయితే ఇమేజ్ వెబ్ పేజ్ అవుతుంది, వెబ్ పేజ్ లోడ్ అవుతుంది, బట్ ఇమేజ్ డిస్ప్లే కావడానికి సమ్ టైం తీసుకుంటుంది. అప్పుడు మనం డౌన్లోడింగ్ టైం ఎక్కువగా ఉన్నప్పుడు, లోడింగ్ టైం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ ఆన్ రీసైజ్. ఆన్ రీసైజ్ అంటే వెబ్ బ్రౌజర్ సంబంధించింది. ఈ వెబ్ బ్రౌజర్ యొక్క విండోని మినిమైజ్, మ్యాక్సిమైజ్ లేదా టెక్స్ట్ సైజ్ని మనం ఇంక్రీజ్, డిక్రీజ్ చేస్తాం కదా, అలాంటి సిచ్యువేషన్స్లలో మనం ఆన్ రీసైజ్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. సో దిస్ ఈవెంట్ జనరేటెడ్ వెన్ ద యూజర్ చేంజెస్ సైజ్ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్ విండో. So these are the different types of events that can be generated by the all the HTML elements. So the everybody has to learn this event handling mechanism. So ఎందుకంటే ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఎగ్జామ్లో లాస్ట్ టైము డైరెక్ట్ ఈవెంట్ టైప్స్ అన్నప్పుడు ఇదే టాపిక్ రాస్తాము, ఈవెంట్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు ఈ టాపిక్ రాయాలి, లేదా ఎక్స్ప్లెయిన్ ద ఆన్ మౌస్ డౌన్, ఆన్ మౌస్ అప్, ఆన్ మౌస్ ఎనీ 3 or 4 ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఇందులో అప్పుడు డెఫినేషన్ రాస్తాము, ఇది అంటే ఎందుకు ఈవెంట్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఏ ఎలిమెంట్ మీద జనరేట్ అవుతుంది, సమ్ ప్రోగ్రామింగ్ కోడ్, ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఈవెంట్ చేయాలి సార్. ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదని నేను చెప్పలేను, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈవెంట్స్ 20 ఈవెంట్స్ ఉంటాయి. 20 ఈవెంట్స్లో ఏదైనా అడగొచ్చు ఎగ్జామ్లో. ఇప్పటివరకు అడిగిన ఈవెంట్ మళ్ళీ అడగలేదు. ఓకే, బట్ అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ కనుక టాపిక్ కనుక నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా మనము ఏది వచ్చినా కూడా కనీసం డెఫినేషన్స్ అన్న రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్.